తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలను గుర్తు చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో కీలక ప్రకటనలు ఒకసారి చూస్తే, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వినిపించింది కేంద్ర ప్రభుత్వం. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు పన్ను సున్నా. వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ ఊరటనిచ్చింది. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. బీమా రంగంలో ఎఫ్డిఐ 100% పెంచారు. వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడతామన్నారు నిర్మలమ్మ. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమంలో తీసుకువస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన 100 జిల్లాలలో వ్యవసాయ రంగ ప్రోత్సాహకానికి ఉపయోగపడుతుందని చెప్పారు. 1,70,00,000 మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వలసలు అరికట్టడంపైన ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటుతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. దేశంలోని 10 విస్తృత రంగాలపైన కేంద్రం దృష్టి సారిస్తుందన్నారు నిర్మలా సీతారామన్. వీటి ద్వారా వ్యవసాయ వృద్ధితో పాటు ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ 5,936 కోట్లు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు, రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా 375 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు 2వ దశకు 242.50 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో కేంద్ర మంత్రి ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.